ఆంధ్రజ్యోతి, నేను మీ శ్రావణి. అసలు ఒక్కొక్క గల్లీలో వినాయకుని చూస్తూ ఉంటే అసలు కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఆ వినాయకుడిని అయితే మనం చూస్తూనే ఉన్నాము. సో ఈరోజు స్పెషల్గా బయట క్రౌడ్ని చూసి నేను లోపలికి వచ్చాను. వారాసిగూడలో వినాయకుడి స్పెషాలిటీ ఏంటది వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. మీరు రోల్ రైడర్ గారు వచ్చారు, సో ఎలా అనిపిస్తుంది వినాయకుడిని చూడటం? ఫస్ట్ నేను పుట్టిన గల్లీయే ఈ ఇందిరానగర్ కాలనీ వారసుగూడలో ఉంది. సో నాకు చాలా నేర్పించిన గల్లీ ఇది వారసుగూడ అండి. ఇక్కడ నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ అనేది చాలా నేర్పించిన గల్లీ. ఈరోజు ఈ వినాయక పండుగ నేర్చుకున్నామంటే ఇంత పెద్ద సెలబ్రేషన్ ఏంటంటే, ఒకప్పుడు మేము వినాయకుడు సెలబ్రేషన్స్ ఎలా చేయాలి, ఎలా గ్యాదర్ చేయాలి అన్నీ నేర్చుకున్నాం. సో నేను చేసే ప్రతి పాట కూడా ఇప్పుడు వారసుగూడ నుంచి ఇన్స్పిరేషన్. సో ఈరోజు ఇంత పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది అంటే ఇందులో చాలామంది చేతులు ఉన్నాయి. అంటే నాతో పాటు ఇప్పుడు సాయి ఉన్నాడు. సో మేమందరం గల్లీలో పెరిగిన సాయి, బోండమైనా కానీ రోహిత్ అని మా రమణ అంకుల్ ఉన్నారు. అండ్ చాలామంది ఇక్కడ ఉన్న మేమందరం గ్యాదర్ అయ్యి మేము చేసుకున్న పండుగలు. అండ్ వీళ్ళందరూ నేనప్పుడు ఏంటంటే మీరు అప్పుడు మేము గణేష్ పండుగ చేసుకుంటే వీళ్ళందరూ కూడా క్రికెట్ ఆడుకునే అన్నాం చిన్న గ్యాంగ్. బట్ ఈరోజు ఇంత విజయోత్సవంగా హైదరాబాద్ కా రాజా గణేష్ అని ఇంత పెద్ద విజయం సాధించుకుంది అంటే ఇదంతా మాకు చెందిన మా వారసుగూడ మా పౌరుషం, మా వారసుగూడ ప్రైడ్ ఇదంతా. సో ఈరోజు మా ప్రైడ్ అంతా మీ అందరికీ ఒక సంతోషంగా పంచుతున్నాం. ఈరోజు ఈ గణేష్ సెలబ్రేషన్స్ ఈ 11 days ఏదైతే జరుగుతుందో ఇదంతా మేము పెంచుకున్న ప్రేమ, ఇది మేము పెంచుకున్న పండుగ. ఈరోజు ఈ పండుగని మేము మొత్తం ప్రజలందరికీ కూడా ఎక్కడెక్కడ ఓల్డ్ సిటీ నుంచి, ఖైరతాబాద్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఇదంతా మేము సాధించుకున్న మా గణేష్ బ్లెస్సింగ్స్ తోటి మేమందరం వస్తున్నాం. ఇంకా మా ప్రకాష్ కూడా మేమంతా కలిసి గల్లీలో చిన్నప్పటి దోస్తు. సో మా పతంగ్ పాటలు కూడా మీరు సారంగ్ పతంగ్ షాప్ అని రాసింది కూడా వారసుగూడ నుంచే. సో ఈ గణేష్ సెలబ్రేషన్స్లో మేమందరం ఈరోజు మళ్ళీ ఇందిరానగర్ కాలనీకి వచ్చి నేను సెలబ్రేట్ చేస్తున్నానంటేనే నాకే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. అండ్ థ్యాంక్ యూ వారసుగూడ, అండ్ థ్యాంక్ యూ ఇందిరానగర్ కాలనీ ఎస్పెషల్లీ. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇన్ని రోజులు మేము ప్రతి ఒక్కటి నేను ఎదుగుతున్నా అంటే దానికి కారణం డెఫినెట్లీ వారసుగూడనే. మా ఫ్రెండ్స్ అందరు నాకు చాలా నేర్పించినారు. సో అది ఓకే. అంటే లేజర్ షో లాగే ఉంది. మనము ఈషా కోయంబత్తూర్లో ఆ శివుడి మీద చూస్తుంటాము, సేమ్ ఇప్పుడు వినాయకుడు. కొన్నిసార్లు అయితే గూస్ బంప్స్ నిజంగా బయట అంటుంటే అసలు అనుకోలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా చూస్తుంటే అసలు కళ్ళకి ఒక పండుగ లాగా వినాయకుడు నిజంగా వచ్చినాడేమో అనిపించింది. అది ఎందుకు తీసుకున్నారు ఆ కాన్సెప్ట్? మా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్ తోటి వస్తారు. అది అంటే పెట్టిన ప్రతి గణేష్ ఎప్పుడు మెమరబుల్గా ఉండాలని చేస్తారు. సో ఈసారి లేజర్ షో అనేది నాకు చాలా మెమరబుల్. ఎందుకంటే నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను, నాకు రీల్స్ వచ్చాయి ఇట్లా హైదరాబాద్ కా రాజా రీల్. అంటే నేను చూసి అరే మన వారసుగూడలో మామూలుగా లెవెల్ ఆల్మోస్ట్ ట్రెండింగ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఈరోజు ఆ మిలియన్ వ్యూస్లో ఒక వ్యూ నాది కూడా, నాదే కొన్ని వ్యూస్ ఉంటాయి. అండ్ అంటే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు చేసినా, నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను, చేసిన ప్రతిసారి డిఫరెంట్ చాలా మెమరబుల్గా చేశారు. అండ్ ఈసారి నాకు చాలా గుర్తుండిపోయే మెమరబుల్ మూమెంట్ ఈరోజు నేను పక్క నుండి చూస్తున్నప్పుడు కూడా ఎందుకు ఇంత ట్రెండ్ అయిందంటే, మేము చేసే గణేష్ సెలబ్రేషన్స్ ఎప్పుడు ప్రతి ఒక్కరికి గుర్తుండేలా ఉంటాయి. సో అందులో ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అంతే. సో ఒక గణేశుడు సాంగ్తో డెఫినెట్లీ शंकर का बेटा गाड़ी में बैठा चिट्टिल का काग गए लड्डू लेके भाग गए शंकर का बेटा गाड़ी में बैठा चिट्टिल का काग गए लड्डू लेके भाग गए. ఓకే, ఇప్పుడు కమిటీ వాళ్ళు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, అసలు బయట క్రూ చూస్తుంటే అసలు మామూలుగా లేదు. 12 minutes 13 minutes గూస్ బంప్స్ అని అంటున్నారు. సో అసలు కాన్సెప్ట్ ఏంటి, హైట్ ఎంత ఉంది, వినాయకుడి యొక్క పూజా కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది? మాది ఇది గణేషుని పెట్టి 50 years అవుతుంది. మా వాళ్ళ ఫాదర్ నుంచి ఇక్కడ వినాయక చవితి జరుపుతున్నాం. ప్రతి ఇయర్ మాది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కార్గిల్ అంటే అప్పట్లో కార్గిల్ యుద్ధం అయినప్పుడు కార్గిల్ సెటప్ వేసాము. ఫ్లెక్సీ మనమే తెచ్చాము, ఎల్ఈడి స్క్రీన్ తోటి మనమే తెచ్చాము. ఫస్ట్ ఏది ఉన్నా కానీ మన దగ్గరనే, మన ఒక నేతాజీ షాప్స్ అండ్ కాలనీ అని చెప్పి మనది ఒకటి కాలనీ 5 గల్లీలో టోటల్ 2500 members ఉంటారు మా కాలనీలో. అందరూ కలిసి ఈ యొక్క గణనాథుడిని మేము ఇక్కడ స్థాపిస్తాము. ప్రతి సంవత్సరం ఖర్చు పట్టింది ఇదంతా. ఇదే ఖర్చు అంటే మేము ఎప్పుడూ ఆలోచించలేదు ఖర్చు విషయంలో, ఓన్లీ ప్రేమ ఒకటి ఆలోచించినారు అంతే. అంటే పబ్లిక్కి మనం చూపెట్టాలి. ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుంది, కొత్తగా మనమే తీసుకురావాలని చెప్పి దాదాపు ఇది 8 months నుంచి మా ప్లాన్ ఉండే. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, వారసుగూడలో ఇక్కడున్న మా గ్యాంగ్ అంతా కలిసి
ఏదైతే బ్యాండ్ తెచ్చినా ఏదన్నా ఒక హైదరాబాద్లో ట్రెండ్ అవుతుందంటే ఫస్ట్ మొదలెట్టాల్సింది వారసుగూడ నుంచే. ఆ బ్యాండ్ అయినా, చాటల్ బ్యాండ్ అయినా, ఊరు బ్యాండ్ అయినా ఇక్కడ స్టార్ట్ అయినంత ఇక్కడ చూసే జనాలు ఇన్స్పైర్ అయ్యి వేరే చోట పెట్టడం, నెక్స్ట్ ఇయర్ పెట్టడం జరుగుతుంది. అలా ప్రతి ఏ విషయమైనా ఇక్కడ ఆరిజిన్ ఇక్కడే మొదలవ్వాలి. సో అలా ప్రతి గణేష్ పండుగ జరుగుతుంది ఇక్కడ. గణేశుడు హైట్, వెయిట్? గణేశుడు హైట్ 16 ఫీట్స్ ఉంటుంది. మేము ఎస్పెషల్లీ ఈ లేజర్ షో గురించే తన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇలా మోడల్ చేయించుకున్నాం అనమాట. ఎందుకంటే తను అడిగాడు ఈ మోడల్ కావాలి మనకి. ఇది స్పెషల్లీ ఢిల్లీ నుంచి ఒకతను ఢిల్లీకి వెళ్ళి కలిసి దాన్ని కొంచెం అడిగి ఆయన యాక్చువల్గా చేయనన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేము చెయ్యము, అసలు మాది పెద్ద ప్రాజెక్ట్, చాలా కష్టం ఇది అన్నప్పుడు ఆయన కొద్దిగా బతిమలాడి ఆయనతో కూర్చొని మాట్లాడి ఇట్లా చేయాలి, కంపల్సరీ చేయాలి మా దగ్గర అని చెప్పి దాదాపు 8 మంత్స్ నుంచి మేము కవర్ చేస్తున్నాం. ఇది 8 మంత్స్ నుంచి మేము చేయబట్టి ఇంత పబ్లిక్ మాకు సపోర్ట్ చాలా. ఎట్లా అంటే ఫస్ట్ మేము అసలు ఆలోచించలేదు. ఎంత క్రూ వస్తుందండి? దాదాపు 50 to 60,000 మెంబర్స్ దర్శనం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి షో చూపెట్టి కంపల్సరీ అట్లా ఎజెండా పెట్టుకొని మా వాలంటీర్స్ కానీ ఎవరు కానీ చాలా చక్కగా మీరు చూస్తుండొచ్చు. ఇన్నొకటి అవుట్ ఒకటి అని బయటనే అందరితో కలిసి వాటర్ కానీ ఏదన్నా కలిసి అన్ని ఫెసిలిటీస్ సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తారు. సో నెక్స్ట్ ఇయర్ ఎటువంటి గణేషుని చూడవచ్చు అంటే లేజర్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ ఎటువంటి ఉంటాయి? ప్లానింగ్ ఉంటుంది అండి దానికి. ఉగాది వస్తుంది కదా, ఉగాది అయిపోగానే మేము ప్లానింగ్లో ఉంటాం కంపల్సరీ అది. ఎందుకంటే కొత్త సంవత్సరం మనం కావాలి. కొత్త సంవత్సరంలో ఆల్రెడీ వారసుగూడలో ఒక ట్రెండింగ్ సెటప్ చేసేసారు. సో నెక్స్ట్ ఇయర్కి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండబోతారు. సో హై ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారు అయితే. ఇప్పుడు రాజమౌళిగా RRR చేశాక నెక్స్ట్ మహేష్ బాబుది ఎంత లెవెల్లో వెయిట్ చేస్తారో ఈరోజు మా లేజర్ షో కూడా ఆ లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకా డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఓకే అండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ 13 minutes మనకైతే గూస్ బంప్స్ వచ్చే విధంగా అయితే లేజర్ షో అయితే ఏర్పాట్లు చేశారు. సో ఇక్కడ క్రూ కూడా చూసినట్లయితే రోడ్ మీద మొత్తం ట్రాఫిక్ జామ్తో పాటు ఎక్కడెక్కడ నుండో జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. సో ఈ లేజర్ షోలో ఆ స్వామివారు నిజంగా కళ్ళకి కట్టినట్టుగా కనిపించేటట్టుగా లేజర్ షో అయితే ఏర్పాటు చేశారు. సో చూశారు కదా ఇవాల్టి స్పెషల్ వినాయకుడు. మరో స్పెషల్ వినాయకుడితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.